ప్రెగ్నెన్సీలో మీకు హెడ్ఏక్ వస్తే అది నార్మల్ అని అనుకుంటున్నారు, కొన్నిసార్లు అది డేంజరస్ అయి ఉండొచ్చు. సో ఎస్పెషల్లీ మనకి ప్రెగ్నెన్సీలో, ఎస్పెషల్లీ ఫస్ట్ ట్రైమిస్టర్లో మనకి నిద్ర సరిగా లేకపోతే స్ట్రెస్ వల్ల, వామిటింగ్ వల్ల డీహైడ్రేషన్ వచ్చి, ఈ కారణాల వల్ల మనకి హెడ్ఏక్ రావడం చాలా కామన్. సో ఆల్రెడీ మనకి టెన్షన్ హెడ్ఏక్, ఆల్రెడీ మైగ్రేన్ ఉన్నట్టయితే పేషెంట్కి మనకు తర్వాత కూడా హెడ్ఏక్ ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఇలా కాకుండా హెడ్ఏక్తో పాటు వాంతులు ఎక్కువగా అవ్వడం బాగా, అండ్ కళ్ళు మబ్బులుగా పట్టడం, బీపీ ఎక్కువ అవ్వడం, అండ్ ఫిట్స్ లాంటివి రావడము, ఇలాంటివి ఒకవేళ ఉన్నట్టయితే ఖచ్చితంగా డాక్టర్కి చూపించుకోవాలి. మెయిన్గా మనకి ప్రీ ఎక్లాంప్సియా అనే కండిషన్ ఉంటుంది. అంటే 20 వీక్స్ జెస్టేషన్ తర్వాత మనకి పేషెంట్కి బీపీ పెరిగి యూరిన్లో ప్రోటీన్ వెళ్ళిపోయి అలానే వదిలేస్తే మనకి తర్వాత ఫిట్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఒకవేళ మనకి ఇంతకుముందు ఎప్పుడు హెడ్ఏక్ లేదు, ప్రెగ్నెన్సీలోనే ఫస్ట్ టైం హెడ్ఏక్ వస్తుంది, చాలా తీవ్రంగా ఉంది, వామిటింగ్స్ ఎక్కువగా అవుతున్నాయి అంటే ఖచ్చితంగా న్యూరాలజిస్ట్ని కానీ గైనకాలజిస్ట్ కానీ చూయించుకోవాలి. సో ఐఎమ్ డాక్టర్ కృష్ణ చైతన్య రెడ్డి, కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ at Onus Hospitals. You can visit me from 10 AM to 8 PM. Thank you.